పేద వర్గమే కానీ ఒరిజినల్ బీసీ కాదు, కన్వర్ట్ అయిన బీసీ. ఆయన బీసీలకు మార్చుకున్నాను చెప్పేసి మన రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీల కన్వర్షన్ ఉంటుంది, మతంలో కన్వర్టెడ్ ఉంటుంది, బీసీల కన్వర్టెడ్ ఉండదు. ఇంకోటి సమాజానికి గెలవడానికి చెప్తున్నా, మోడీ వృత్తి కులం బీసీ జాబితాలో చేరాలంటే ఏదైనా కుల వృత్తి ఉండాలి. మోడీది గాఢ కులం అంటే నూనె తీసే కులం, ఆ కులం పుట్టుకతోటి బీసీ. ఇంకా కన్వర్ట్ ఎక్కడిది, ఎప్పుడైనా నెగ్లెక్ట్ అయితే కలుపుతారు అంతేగాని కన్వర్ట్ అనేది కులంలో ఉండదు, కులానికి కన్వర్షన్ ఉండదు. అది తప్పుడు ఆలోచన, తెలిసి తెలియనటువంటి ఆలోచనలు అవి. మీరు ఒక మాట చెప్తున్నారు అన్న, బీజేపీ ఒప్పుకుంటుంది, ఒప్పిస్తాం బీసీ రిజర్వేషన్ల మీద అని చెప్పేసి. 10 ఏళ్ళుగా కేంద్రంలో దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఒప్పుకోవడం, ఒకరు అడగడం, వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, డైరెక్ట్ వాళ్ళే ఆ ప్రతిపాదన పెట్టి బీసీల పార్టీని మీరే అన్నారు కదా, వాళ్ళే ఆ ప్రతిపాదన పెట్టి ఆ బీసీలకు రాజ్యాధికారం అని మీ నినాదం, ప్రధాన నినాదం ఏదైతే ఉందో బీసీల పార్టీ అని మీరు చెప్పిన బీజేపీ వాళ్ళే ఆ ప్రతిపాదన పెట్టి వాళ్ళే ఆమోదించి వాళ్ళే అమలు చేయొచ్చు కదా. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేయడం అంటే చిన్న విషయం కాదు. అది ఒక ప్రధానమంత్రితో అయిపోతుంది కదండి. ఇప్పుడు ఆర్ కృష్ణన్న ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఇట్లాంటి ఆర్ కృష్ణన్న లాంటి సమాజంలో బీసీల బిడ్డలు ఇంకా చాలా మంది వార్డు మెంబర్లు, సర్పంచ్ల దగ్గర ఆగిపోతున్నారు కదా. ఈ రిజర్వేషన్లు వస్తే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు కదా. ఆర్ కృష్ణన్న ముఖ్యమంత్రి అయినారు సపోజ్, హాస్టళ్ళకి ఈ ప్రభుత్వాలు, ప్రభుత్వాలు 300 బీసీ హాస్టళ్ళు ఉన్నాయి, అన్ని రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. ఒక్కటైనా సొంత బిల్డింగ్ కట్టినా ఫ్లైఓవర్లు కడతారు, స్కైఓవర్లు కడతారు, వాకింగ్ ట్రాకులు కడతారు, పాలరాతితో కట్టిన వాకింగ్ ట్రాకులు, ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు 100,000 కోట్లు పెట్టి కట్టారు. ఒక 300 హాస్టళ్లకు ఒక్కదానికి సొంత బిల్డింగ్ లేదంటే వీళ్ళ ఆలోచన ఏంటిది? 330 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, 320 గురుకుల పాఠశాలకు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. బందల దొడ్డిలో కొట్టిన పిల్లలు. ఇదేనా ఈ సంస్కృతి? అదే మా బీసీ ఉంటే అట్టుంటుందా? బీసీ ఉంటే బిల్డింగ్లు కడతారు, పిల్లలకు మంచాలు వేస్తారు, మంచిగా చదివేటటువంటి సౌకర్యాలు కార్పొరేట్ స్టైల్లో పెడతారు. కాబట్టి బీసీ తప్పనిసరి ప్రధానమంత్రి బీసీ ఓరియంటెడ్ ఉన్నాడు. ఇప్పటి కాకపోతే రేపు ఆయన ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నాడు. దేశాన్ని, ప్రపంచంలో మన దేశం పరిస్థితి అన్నీ అడుక్క తినే పద్ధతులు ఉండే. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దడానికి 4వ, 5వ ఆర్థిక దేశంగా దాకా తీసుకొచ్చారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అగ్రదేశాల సరసన దగ్గరికి అవుతుంది. కొన్ని రోజుల వితిన్ ద 3 దేశాలల్లో అగ్రదేశంగా భారతదేశం కాబోతుంది. ఆ విధంగా దేశ సమగ్రత, దేశంలో ఎన్ని సమస్యలుండే మొదలు కాశ్మీర్ సమస్య, టెర్రరిజం, పాకిస్తాన్ సమస్య, బంగ్లాదేశ్ సమస్య, పంజాబ్లో టెర్రరిజం, ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిజం, అవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలను స్లోగా పరిష్కరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీటి మీద ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ మీద దృష్టి పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు మేము అందరం చెప్తున్నాం, తప్పనిసరి నేను ఎప్పుడు కలిసి కృష్ణాజీ ఆగే బడో ఫైట్ కరో, పిచ్చడే వర్గం ఫైట్ కరో అని నాకు అంటున్నాడంటే నన్ను ఎక్కువ గౌరవిస్తున్నా అంటే అర్థం ఏమిటిది? బీసీ ఫీలింగ్ ఉంది. ఈ పది కాకపోతే రేపు చేస్తారు. బీసీ ఫిలాసఫీ ఏమిటిది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బీజేపీ పాలసీ ధర్మం, న్యాయం, సత్యం 4 పాదాల మీద నడిపించేటటువంటి పునాది ప్రతిపాదికగా. ఒకప్పుడు కృష్ణన్న మాట్లాడుతుంటే ఒక బీసీ సంఘం, ఒక మన బహుజన బిడ్డలు వెనకబడ్డం రా, మనం కొట్లాడాలి రా అని చెప్పేసి ఒక పౌరుషం ఇట్లా వస్తున్న ఇట్లా అనిపించేది మాకు. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా అదే కాలేజీలోకి వచ్చి ఇప్పుడు ఒక బీజేపీ కృష్ణ లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు కూడా డివియేట్ బీసీ కృష్ణ బీజేపీ కృష్ణ లెక్క అనిపిస్తుంది ఇప్పుడు. లేదు బీసీ కృష్ణని, కాకపోతే విత్ ఇన్ ద లిమిట్ ఫ్రేమ్ వర్క్లో మాట్లాడుతున్నా, ఆ ఫ్రేమ్ వర్క్లోనే వాళ్ళతోటి పనులు చేపిస్తా. అన్న బీసీ ఉద్యమాన్ని నడిపిన కృష్ణన్న ఇప్పుడు ఒక పదవి లేకుంటే ఉండలేకపోతుండా? ఎప్పుడు అంటే గత 20 ఏళ్ళుగా 50 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపిన కృష్ణన్న 20 ఏళ్ళుగా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఏదో ఒక చట్టబద్ధ పదవిలో ఉంటున్నాడు. ఎందుకు అట్లాంటి పదవికి అలవాటు పడ్డారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు మీ మీద విమర్శ చేస్తున్నారు. అవన్నీ ఓర్వలేక చేసే విమర్శలు. నేను బీసీ ఉద్యమంలోకి టైంపాస్ కోసం రాలేదు, ఒక త్యాగం చేసి ఒక ఆశయ కోసం బీసీలందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఈ కులాలు అందరూ సమాజంలో గౌరవంగా జీవించాలనే గొప్ప ఆశయంతో ఉద్యమాలకు వచ్చాను. నాకు పదవులు కాదు,
ఎప్పుడో నాకు నేను చదివినప్పుడే బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. యూనియన్ బ్యాంక్లో, బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో, కోఆపరేటివ్ బ్యాంకులో మొత్తం ఆఫీసర్ పోస్ట్ వచ్చాయి. వాటికి ఆ రోజుల్లో ఆఫీసర్ పోస్ట్ అంటే 70 చిన్న విషయం కాదు. నేను చదువుల్లో కూడా నేనేమో అలాంటి స్టూడెంట్ కాదు. బీకామ్లో యూనివర్సిటీ ఫస్ట్, స్టేట్లో ఎల్ఎల్బీలో యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ ఫస్ట్, ఏ డిగ్రీ అయినా యూనివర్సిటీ టాపర్ నేను గోల్డ్ మెడలిస్టును. మ్యాథ్స్లో 100 మార్కులు సాధించిన, అకౌంట్స్లో మార్కుల అంత మెరిట్ స్టూడెంట్స్ను. ఇట్లా బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా టాపర్ అని నేను బ్యాంక్ ఎగ్జామ్లో. అంత మెరిట్ ఉండని జాబ్ చేస్తే ఉన్నత స్థానానికి పోయేది. అంతేకాదు నిజంగా పదవి కాలిస్తే 1982లో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. ఎన్టీ రామారావు నీకు హిమాయత్ నగర్ సీట్ ఇస్తా రమ్మని పిలిపించాడు ఉపేంద్రని ఇంటికి పంపి. తీసుకోలేదు. ఆ రోజే మంత్రి, ఎమ్మెల్యే తోటి మంత్రి తోటి పదవి మీద ఆశ ఉంటాయి. అట్లే పదవి బీసీలు చదువుకోవాలంటే హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.